జిల్లా పోలవరం నియోజకవర్గాన్ని ప్రగతి పటంలో ముందంజంలో ఉంచేందుకు ప్రస్తుత పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అహర్నిశలు శ్రమిస్తుంటే గత ప్రభుత్వం అన్ని మర్చిపోయి ఇప్పుడు రోడ్డెక్కి ధర్నాలు చేయడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాల్నిడి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వంలో పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఏ ఒక్క అభివృద్ధి పనిని గాని రైతులకు అందుతున్న సేవలను గాని అడ్డుకోవడం ఎవరి తరం కాదని కాల్నిడి రాంబాబు ఈ సభ వేదికగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు అన్ని మర్చిపోయాయి. మొన్న రోడ్డుకి ధర్నా చేసింది, మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. అసలు మీరు ఏ కాన్సెప్ట్ మీద మీరు ధర్నా చేశారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు చేయలేని పనులు మేము చేసినందుకు మీరు రోడ్డు ఎక్కారా? రైతులకు మేము చేస్తున్న సేవలు చూసి మీరు రోడ్డు ఎక్కారా? మీరు వేయలేని రోడ్లు, మీరు పోయలేని రోడ్లు మేము పోసామని మీరు రోడ్డు ఎక్కారా? అసలు మీరు ఏం చూసుకొని మేము ఏం చేస్తున్న అన్యాయాన్ని చూసి మీరు రోడ్డు ఎక్కారో ఒకసారి మీ ఆత్మసాక్షిగా గత ప్రభుత్వం చేసిన ఈ రోజు మీరు రోడ్డు ఎక్కిన పెద్ద నాయకులందరినీ కూడా నేను అడుగుతున్నా. మీరు ధర్నా చేయడం కాదు, చేసిన పనులు ప్రోత్సహించండి. మీరు రోడ్డు ఎక్కి ధర్నా చేయడం కాదు, మీ నాయకుడిని అసెంబ్లీకి పంపించండి. అసెంబ్లీలో ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో, ఏ కాన్స్టిట్యున్సీలో అయితే అన్యాయం జరుగుతుందో అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి మీ నాయకుడిని, అదే ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించమని దమ్ము ధైర్యం ఉంటే మీరు రోడ్డు ఎక్కడం కాదు, అమాయకులను తీసుకుని 10 మందిని రోడ్డు ఎక్కడం కాదు మీరు చేయాల్సింది. అసెంబ్లీలో మీరు ప్రశ్నించాలి. 10 మందికి సేవ చేయాలంటే మీరు ప్రశ్నించాలి. ఆ దమ్ము ధైర్యం మీకు లేదు. ఇక్కడ రోడ్డు మీద తిరగడం తప్ప. పోలవరం కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ, రైతులకు జరుగుతున్న సేవలు కానీ ఏ ఒక్కటి కూడా మీరు ఏ రోజు ఆపలేరని చెప్పి నేను మీ అందరికీ హెచ్చరికగా తెలియజేస్తున్నాను. ఆ కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఈ విధంగా ముందుకు వెళ్ళిన రోజులు కూడా కూటమి ప్రభుత్వంలో అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కూటమి ప్రభుత్వంలో మీరు చేయగలిగింది ఒకటి లేదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ